అండ్ ఐ వాజ్ సైలెంట్. లైక్ నాకు ఫస్ట్ తెలీదు 1 డే ఆ రోజు నైట్ వరకు నాకు తెలీదు. గీతు ఫోన్ చేసింది. సో హాయ్ గైస్, ఫుల్ వీడియో ఉంది. నైని అక్క ఏమో మాట్లాడుతుందట, అయితే ఫుల్ వీడియో అనేది ఉంది. ఫస్ట్ మనం ఫుల్ వీడియో అనేది చూద్దాం, దాని తర్వాత ముచ్చట చెప్తా, ముచ్చటతో నిందాం. ఓకేనా? రైట్, మరి వీడియో వస్తుంది, వీడియో చూడండి. గీతు పండు ఎక్కడున్నావు అని అంటే నేను రీచ్ అయిపోయాను. నేను నా కార్లో రాలేదు అప్పుడు, నా కార్ నా దగ్గర లేదు, నా కార్లో నేను రాలేదు. అప్పుడు అది చెప్తుంది నా కార్ బ్యాక్ అంతా పగిలిపోయింది అని. ఐ ఫీల్ సో బ్యాడ్. ఎంత కష్టమవుతుంది తెలుసా అండి. ఐ డోంట్ నో ఇప్పుడు దాని వల్ల ఎలా అవుతుందంటే అసలు ఎవరు చేస్తున్నారు, అసలు వాట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్, ఐ డోంట్ నో. ఐ డోంట్ ఈవెన్ థింక్ సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. లైక్ అంటే ఐ అండర్స్టాండ్ మీకు మీట్ అవ్వాలని ఉంటుంది, అవన్నీ నాకు అర్థమైంది. బట్ ఎవరు దాంట్లో 1 or 2 people ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దట్ ఎఫెక్టింగ్ కదా, ఎఫెక్ట్ అవుతుంది మనుషులకి. మీరు చెప్పండి. వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్ లైక్ అమర్ విషయంలో వచ్చు, వాళ్ళ కార్లో తేజు ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ ముందరే ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అయితే గ్లాస్ పెంకులు. నేను గీతు కారులో నాకు తెలియదు వీళ్ళందరిది, ఫస్ట్ గీతుతో ఒకటే నాకు తెలిసింది. పగిలి ముఖం మీద పడితే, కంట్లో పడితే ఏమవుతుందండి? హూ విల్ సఫర్ చెప్పండి. మళ్ళీ రిగ్రెట్ అయితే రిగ్రెట్ అవ్వడం ఉండదు కదా. పాపం దాని డోర్ ఓపెన్ చేసేస్తున్నారు అశ్వినిది. అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి తెలీదు. ఎలా అలా అయితే ఆలోచించాలి కదా మీకు ఇష్టం ఉండే వాళ్ళ మీద. నిజంగానే ఐ ఫెల్ట్ బ్యాడ్ అండి. I hope, like, I didn't see this before, but this time I don't know this happened. And I don't know. దీన్ని కూడా మీరు మంచిగా తీసుకుంటారో చెడుగా తీసుకుంటారో నాకు తెలీదు. బికాజ్ ఏం మాట్లాడాలన్నా కొంచెం దాన్ని ఏమంటారు, మీరు ఎలా తీసుకుంటారో అర్థం అవ్వట్లేదు నాకు. దిస్ ఇస్ ఆల్ లైక్ వీఆర్ ఆల్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, having a cute little family, little goals. చిన్న పెన్ను కొనుక్కున్నా కానీ మా డబ్బుతో కొనుక్కున్నామని దాని ఏమంటారు, సో కొనుక్కుంటాము. చిన్న పెన్ను కొనుక్కున్నా కానీ అబ్బా ఇది నేను కొనుక్కున్నాను ఆనందం ఉంటుందా? ఇప్పటికి కూడా ఉంటుంది, బాధ అయిపోతుంది. సో మీరు ఆలోచించాలి. మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా అప్రోచ్ అవ్వడం అనేది కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ డన్, సో వీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. సో ఐ హోప్ సో నోబడి ఎవ్వరు డిజర్వ్ చేయరండి, ఎవ్వరు డిజర్వ్ చేయరు అలాగా. సో నా ఫీలింగ్ ఇదే. లైక్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ పాపం వాళ్ళకి, దానికి అసలు పాపం ఎలాగా దానివల్ల కార్ లేకుండా దాని తర్వాత ఎంత ఇబ్బంది పడాలి, దాని తర్వాత బయటకి వెళ్ళలేరు కదా, దాని తర్వాత చాలా విషయాలు. లైక్ ఇట్ హర్ట్. లైక్ ఇఫ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ దేర్ షూస్, అంటే నేను వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నేనైతే మాత్రం అమ్మ బాబోయ్ నాకు ఇలా భయం వేసింది. బికాజ్ ఇంట్లో నేను అమ్మ ఉంటాము, సో ఏదైనా కానీ ఇంకా నాకు అదే కదా. సో అది లేకపోయింటే అసలు ఐ వుడ్ హావ్ గాన్ టు డిప్రెషన్. ఐ డోంట్ నో హౌ దీస్ పీపుల్ ఆర్ కోపింగ్ అప్ విత్ దాట్. సో యా, సో మెనీ సాడ్ థింగ్స్. లైక్ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్. లైక్ బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నా, బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది, చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓల్డ్ వీడియోస్ పెట్టడం, ఏదైనా దాన్ని ఏమంటారు, ఫుల్ వీడియో మాట్లాడడానికి వచ్చేసి చిన్న వీడియో పెట్టడం, దానికి వీళ్ళకి వాళ్ళకి చేయడం, ఆల్ ఫన్ అండి. అయిపోయింది. ఇట్స్ బిగ్ బాస్ ఈజ్ ఓవర్ అండ్ ఎవ్రీబడి ఆర్ కూల్ విత్ ఈచ్ అదర్, ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ టాకింగ్, వీఆర్ ఆల్ మీటింగ్.
సో రెస్పాండ్ ఎవరన్నా అవ్వట్లేదు అంటే ఇట్ డజంట్ మ్యాటర్, దే డోంట్ కేర్ అని కాదు. మేబీ దే డోంట్ నో హౌ టు రెస్పాండ్ టు ఇట్, లేకపోతే మీకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఏమన్నా జరుగుతుందేమో. అయితే చూసిరు కదా, ఇది మన నైని అక్క మాట్లాడిన ముచ్చట. అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ గురించి ఇంకా మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఇంకా మనకు కార్ ఏదైతే డ్యామేజ్ చేయడం జరిగిందో దాని గురించి బయటికి వచ్చాక నేను చాలా పాజిటివ్గా ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఉల్టా పుల్టా అయిపోయింది, నెగిటివిటీగా మారింది అంటూ మనకు నైని పోవడం అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా డేంజరస్ థింగ్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ మనకు పల్లవి ప్రశాంత్ గురించి చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ వచ్చేసి రేపన్న ఎల్లుండన్న విడుదల కాబోతుండు. ఓకేనా రైట్, మరి ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఓకేనా రైట్, టాటా బాయ్ బాయ్.